హలో ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ ఆదిత్య, యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్, అర్చన హాస్పిటల్స్, మదీనాగూడ. ఈ మధ్య చాలామంది పేషెంట్స్ అడుగుతుంది ఏంటంటే, స్టోన్ సర్జరీ అయ్యాక మళ్ళీ వాళ్ళకి స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయా, లేదంటే ఇప్పుడు ఉన్న స్టోన్ తీపిచ్చేసుకుంటే మళ్ళీ వస్తుందేమోనని చాలామంది సర్జరీ కూడా ఆప్ట్ చేసుకోవట్లేదు. అది చాలా తప్పు. సో మన ఇండియాలో ఏంటంటే స్టోన్ డిసీజ్ ప్రివలెన్స్ చాలా ఎక్కువ. ఏదో డ్యూ టు డిహైడ్రేషన్ కానీ, వాటర్ సరిగ్గా తీసుకోకపోవటం కానీ, హాట్ క్లైమేట్స్ కానీ, మనం తీసుకునే డైట్ వల్ల కానీ చాలా కాజెస్ ఉంటాయి. సో ఒకసారి స్టోన్ వచ్చి తీపించుకున్న వాళ్ళకి మళ్ళీ స్టోన్ రావటం ఛాన్సెస్ ఉంటాయి, కానీ చాలా తక్కువ ఉంటాయి. సో ఒక్కసారి స్టోన్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఆ స్టోన్ మనం సర్జరీ చేసి తీసినప్పుడు ఆ స్టోన్ అనాలిసిస్కి పంపిస్తాము. సో అది ఏ కాంపోజిషన్లో ఉంది, స్టోన్లో యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉందా, కాల్షియం ఎక్కువ ఉందా, లేకపోతే స్ట్రూవైట్ కాంపోనెంట్స్ ఎక్కువ ఉన్నాయి, ఏ కాంపోనెంట్స్ ఎక్కువ ఉన్నాయో చూసి ఈ ఫ్రీక్వెంట్గా స్టోన్ ఫార్మర్స్ వచ్చే వాళ్ళకి మేము సపరేట్ మెడికేషన్స్ ఇస్తాము, సపరేట్ డైట్ అడ్వైస్ చేస్తాము, సపరేట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ, సపరేట్ వాళ్ళు తీసుకునే మెడిసిన్స్ కొన్ని ఆపమంటాము, లేదంటే వాళ్ళు తీసుకునే క్లైమేట్ కానీ, వర్క్ కండిషన్స్లో ఉన్న టెంపరేచర్స్ కానీ ఇవన్నీ చూసుకోమని చెప్తాము. సో ఒక్కసారి స్టోన్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువే, కానీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, డైట్, ప్రికాషన్స్ తీసుకుంటే చాలామందికి రికరెన్స్ రాదు. సో ఉన్న స్టోన్ని బెటర్ తీపిచ్చేసుకోండి. ఆ భయం మళ్ళీ స్టోన్ వస్తుందని ఆ భయంతో స్టోన్ తీసుకోకుండా ఉండద్దు. సో అలా చేస్తే ఏంటంటే కిడ్నీకి మళ్ళీ ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటుంది స్టోన్ ఉన్నంతసేపు లోపల. సో మీలో ఎవరికి స్టోన్ ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్గా వచ్చి ఒక యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.